వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ అరాచకమైనటువంటి పరిస్థితుల వెనుక ఒక భారీ కుట్ర దాగి ఉంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి మంత్రుల మీద విమర్శలు చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, బూతులతో రెచ్చిపోవడం చేస్తే దానికి ఆ ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించినటువంటి అభిమానులు ఆ బూతులను జీర్ణించుకోలేక తమ అభిమాన ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, నాయకుల్ని మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడినటువంటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి అరాచకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయాలి అనేది ఒక కుట్ర ఏమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇది నేను చెప్పడం లేదు. గతంలో ఇదే మాటని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇది. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విందాం. ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఎస్, ఇప్పుడు విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని పట్టాభి, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన నాయకుడు, ఆయన స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల మీద సీరియస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారిని బూతులు తిడితే, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద దాడులు చేస్తే, ఆ నేపథ్యంలో దాడులని రాష్ట్రంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి విధంగా జరిగినటువంటి కుట్ర ఇదే అని చెప్పేసి ఆయన అప్పట్లో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరిగింది? మరి ఇప్పుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడారు? అలాగే జోగి రమేష్ ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడారు? అలాగే నారా లోకేష్ గురించి ఎందుకు మాట్లాడారు? అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ముందు ముఖ్యమంత్రిని లేకపోతే మంత్రులను మాట్లాడడం వల్ల వీళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రులు, మంత్రుల అభిమానులు ఆగ్రహావేశాలకు గురయ్యి వీళ్ళ మీద దాడులు చేయాలి, దాడులు చేస్తే రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొనాలి అనే కుట్ర ఎవరు చేశారు? అధికారంలో లేనటువంటి వాళ్ళు చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కూడా అధికారంలో లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులే కదా ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడం వెనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కుట్ర ఉందని, ఇప్పుడు ఆ కుట్రతోనే ఇది చేశారా? అంటే ఆ కుట్ర చేయాలి అనేటటువంటి ఆలోచన 2021 అక్టోబర్లోనే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? సో ఇలా చేస్తే రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొల్తుంది అనేటటువంటి అంశం తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటే ఏదో కేవలం ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఎందుకు ఇలా చేశారు అంటే, ఇదంతా కూడా రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితిని, ఒక హింసని ప్రేరేపించేందుకు, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం, సింపతి క్రియేట్ చేయడం కోసం జరిగినటువంటి ఒక కుట్రన అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆయన నోటితో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? ముఖ్యమంత్రి గారి మీద ఎవరైతే ఆరోపణలు, విమర్శలు, ఇష్టానుసారం బూతులు మాట్లాడడం వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ద్వారా ముఖ్యమంత్రి అభిమానులు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయాలి, దాడులు చేస్తే మా మీద దాడులు చేశారని చెప్పేసి ఒక పెద్ద చర్చను లేవదీయాలి. సో ఇప్పుడు కూడా అదే కథ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, ముఖ్యమంత్రి గారి అభిమానులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేశారు. దాడులు చేయడం తప్పే, అట్ ది సేమ్ టైం మాట్లాడడం తప్పే. మరి దీని వెనక ఎంత పెద్ద కుట్ర దాగుందనేటువంటి విషయం మనకు తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో మాట్లాడినటువంటి ఆ వాయిస్ వినేదాకా. సో కాబట్టి రాష్ట్రంలో రాజకీయాలు చేయండి. రాజకీయాలు ఎవరితో చేయాలి అంటే మీ పార్టీలతో చేసుకోండి, కానీ ప్రజలతో మాత్రం చేసుకోవద్దు. ప్రజలు చాలా వివేకవంతులైనటువంటి ఓటర్లు. సో వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు ఇచ్చేది తీర్పు. మీరు 5 ఏళ్ళు ఎన్ని ఆటలు అన్నా సరే వాళ్ళు ఒకే ఒక ఆట ఆడతారు. ఆ ఒక్క ఆట మిమ్మల్ని 5 ఏళ్ళు ఆడిస్తుంది అనమాట. ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇష్టానుసారంగా మాట్లాడడం. సరే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఏమైంది? ఎందుకు అంత ఆవేశం ఎందుకు వచ్చేసింది? పోయి పగలగొట్టేసి దాడులు చేసేసి హింస చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? చట్టం ఉంది కదా.
మీ చేతిలో అధికారం ఉంది కదా, చర్యలు తీసుకోండి. చట్టాన్ని మీరెందుకు చేతుల్లోకి తీసుకుంటున్నారు? అసలు అలా చేయడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2021లో మాట్లాడినటువంటి ఇందాక నేను వినిపించిన మాట్లాడినా వాటిని నిజం చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఒక కుట్రలో మీరు కూడా పావులుగా మారుతున్నారు, లేకపోతే భాగస్వాములు అవుతున్నారు. మరి ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సమయం ఎందుకు పాటించలేకపోతున్నారు? సరే, వాళ్ళు మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే దానికి మీరు పోయి దాడులు చేశారు. ఇప్పుడు ఎవరు బ్యాడ్ అయ్యారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎస్, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు పోయి దాడులు చేశారు, దొందు అనేసి అనుకుంటున్నారు కదా. సో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తూ ఉంటారా? ఏంటి అసలు ఇదంతా కూడా? సో రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంలో ఇలాంటి కుట్రల్లో మీరు ఆకర్షితులు కావద్దు, ఇలాంటివి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి, వాటన్నిటి కూడా దూరంగా ఉండండి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక నేను వినిపించానో ఆ వాయిస్ ప్రకారం చూస్తే ఇది ఒక కుట్రేమో, ఈ విధంగా చేస్తే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో, దాని ద్వారా ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి అగైనిస్ట్గా ప్రజల్లో ఒక దృక్పథాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఏదైనా సరే అన్యాయం జరిగితే మాత్రం ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురి కావాల్సిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాటి సరే మరో మళ్ళీ నమస్కారం.